వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట వీధిలో గల కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారిలో కొందరు రోడ్డుకు అడ్డంగా అక్రమ కట్టడాలు కడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజీ నాగయ్య మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నాగయ్య అంజీ మాట్లాడుతూ, గుడిది ప్రతి సంవత్సరం రథం వస్తుంది సార్. ఆ రథానికి పూర్తి అడ్డం అవుతుంది సార్. ఇక్కడ నుంచి వెహికల్స్ పోవాలన్నా కూడా టర్న్ ఇట్లా కట్టుగా సార్, బండ్లు కట్టాలి. అట్లా పట్టుకో సార్, అది పట్టుకోండి స్వామి, అట్లా పట్టుకోండి. రోడ్డుకు వచ్చారా వాళ్ళ స్థలంలో కట్టుకున్నారు? వాళ్ళ స్థలంలో శ్రీ గుత్తికోట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ వారు మాట్లాడేయమనగా, గుత్తికోట నరసింహస్వామి దేవాలయం కట్టి దాదాపు ఇప్పుడు 1000 సంవత్సరాలు అయింది. ఈ దేవాలయానికి దారిలో కొంతమంది వ్యక్తులు, అంటే వాళ్ళ మీద మాకేమీ ఎటువంటి దురుద్దేశం లేదు, వాళ్ళు కూడా మసీదు కోసం కొన్ని ప్లేస్లో ఇది కడుతున్నారు. అంటే మసీదు బోర్డు పెట్టుకోవడానికి. ఆ బోర్డు పెట్టడం వల్ల కొంచెం నరసింహస్వామి గుడికి ప్రతి సంవత్సరం రథం వెళ్తుంది. ఆ రథానికి పూర్తిగా అడ్డమవుతుంది. ఈ ముస్లిం సోదరులు కూడా పెద్ద మనసుతో చేసుకొని ఏ దేవాలయాలు కూడా అడ్డం రాకోకోకుండా మనస్ఫూర్తిగా దీన్ని ఎవరికి ఇబ్బంది లేకోకోకుండా కట్టుకుంటే బాగుంటుందని దేవాలయం తరఫున కోరుకున్నాము.